తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన విడుదల చేశారు. రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు సంబంధించి ఇవాల్టి నుంచి మొదలవుతుంది. పదోన్నతులు బదిలీల ప్రక్రియ ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. వివిధ కేటగిరీలకు చెందిన మొత్తం 18,495 మంది టీచర్లకు పదోన్నతులు లభించనున్నాయి. రంగారెడ్డి జిల్లాలో మినహా మిగతా చోట్ల కోర్టు కేసులు పరిష్కారం కావడంతో అన్ని స్థాయిల్లో ప్రమోషన్లను ఏకకాలంలో చేపడుతున్నారు. వాస్తవానికి తెలంగాణలో టీచర్ల పదోన్నతులు బదిలీల ప్రక్రియను 2023 ఫిబ్రవరిలోనే మొదలుపెట్టారు. కానీ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే నాన్ స్పౌజులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగస్టులో కోర్టు బదిలీలు పదోన్నతులపై స్టే ఇచ్చింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో స్టే ఎత్తివేసింది. దీంతో సెప్టెంబర్లో షెడ్యూల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మల్టీ జోన్ 1లో హెచ్ఎంల స్థాయిలో బదిలీలు పదోన్నతులు చేపట్టారు. హెచ్ఎంలు 1788 మందికి, స్కూల్ అసిస్టెంట్లు సమాన కేటర్కు చెందిన 10,684 మందికి పదోన్నతులు కల్పించారు. ఈ సమయంలోనే జోన్ వివాదం తలెత్తడంతో జోన్ 2లో హెచ్ఎంల పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటిల పదోన్నతులు చేపట్టాలని భావించారు. కానీ ప్రమోషన్లకు టెట్ అర్హత ఉండాలన్న ఎస్సిటిఈ నిబంధనని క్రోడీకరిస్తూ కొంతమంది కోర్టుకు వెళ్లారు. కోర్టు స్టే ఇవ్వడంతో మళ్లీ పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా కేసుల పరిష్కారం కావడం 2010 ఆగస్టు 23 కన్నా ముందు నియామకం జరిగిన టీచర్లకు టెట్ అవసరం లేదని ఎస్సిటిఈ స్పష్టతనివ్వడంతో బదిలీలు, ప్రమోషన్లకు మార్గం సుగమమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, తెలంగాణలో టీచర్ల బదిలీలకు సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. కసరత్ ఎంతవరకు వచ్చింది? సిద్ధు, ఇప్పటికే తెలంగాణలో నిన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈరోజు నుంచి ప్రమోషన్లు, అంతేకాకుండా బదిలీల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా రాష్ట్రకు సంబంధించినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం కూడా ప్రకటించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా 18,495 మంది టీచర్ల పదోన్నతులకు సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే ప్రస్తుతానికి వెలువడ్డాయి. ఈ రోజు నుంచి కూడా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇందులో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో ఉన్నటువంటి రెండు జోన్లు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతానికి మల్టీ జోన్ 1లో ఉన్నటువంటి ఏదైతే రంగారెడ్డి కావచ్చు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రక్రియ మళ్ళీ ఒకసారి ఆగిపోనుంది. ప్రస్తుతానికైతే నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఎందుకంటే ఇక్కడ ఎన్నికల కోడ్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి వాళ్ళకు రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కావచ్చు, లేదంటే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి రేపటి నుంచి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు మాత్రం మిగతా జిల్లాల వారీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక ప్రధానంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పదోన్నతులు, బదిలీలకు సంబంధించి గత ఫిబ్రవరి 2023 సంవత్సరంలోనే ఈ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. కానీ సీనియారిటీకి సంబంధించినటువంటి అంశంలో కొంతమంది కోర్టుకు వెళ్ళటంతో కోర్టు కూడా స్టే విధించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ స్టేను కూడా ఎత్తివేసింది. కానీ మల్టీ జోన్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు, ప్రధాన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అంతేకాకుండా కింది స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పౌస్ బదిలీలు కావచ్చు, అంతేకాకుండా స్కూల్ అసిస్టెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా స్టే విధించాలని కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ సెప్టెంబర్ నుంచి కూడా ప్రక్రియ అంతా కూడా ఆగిపోయింది. ఈ 3 నెలల కాలం నుంచి కూడా ప్రక్రియ చేపట్టాలనుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా దీని అంతా కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ప్రమోషన్లు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే బదిలీలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేటువంటి రోజుల్లో టెట్కు సంబంధం లేకుండా, ఎందుకంటే గతంలో 2010 ఆగస్టు 23 కంటే ముందున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెట్ అవసరం లేకుండానే ఈ ప్రమోషన్లను కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 18,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెట్ అవసరం లేదు, గతంలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళకు టెట్ అవసరం లేదు, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా సూచించింది. మల్టీ జోన్ 2 వివాదం ఏదైతే ఉందో, అంతే స్పౌస్ బదిలీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీనియారిటీ ప్రాతిపదికగా కావచ్చు, ఒక జోన్లో ఉన్నటువంటి వాళ్ళు మరొక జోన్లోకి రావడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత సమస్యలు పరిష్కారం కావాల్సినటువంటి నేపథ్యంలో కోర్టు కూడా స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా స్టే విధించినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా క్లియరెన్స్ రావడం జరిగింది. దాదాపు నిన్నటి నుంచి కూడా ఈ కమిషనర్ కూడా దీనిపైన సుదీర్ఘ కసరత్తు కూడా దాదాపు 10 రోజుల నుంచి చేపట్టడం జరిగింది. నిన్న ఉత్తర్వు కూడా జారీ చేశారు. నేటి నుంచి ఆ బదిలీల ప్రక్రియ కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు చేపడతా ఉన్నారు. దాదాపు 15 రోజుల పాటు ఈ ప్రక్రియ అనేది కొనసాగబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మల్టీ జోన్ 1 కావచ్చు, మల్టీ జోన్ 2లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కనబడతా ఉంది. సిద్ధు. ఓకే కిరణ్ భూపతి.